మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. కేబినెట్ కూర్పు కసరత్తు దాదాపుగా పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కలిసి ఇద్దరు కూడా కేబినెట్లో ఎవరు ఉండాలి, ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉండాలి, జిల్లాల వైజ్గా లెక్కలేసుకున్నారు. ఖచ్చితంగా పార్టీ కమిటెడ్ పర్సన్స్ ఎవరు, ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకుని పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీని అంటిపెట్టుకున్న నాయకులు ఎవరు, అదేవిధంగా పార్టీలో పనిచేసి పదవులు రాక ఆర్థికంగా నష్టపోయి మళ్ళీ వేళ విజేతలుగా నిలిచిన నాయకులు ఎవరు, వీటన్నిటిని కూడా కూలంకోశంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. వీళ్ళ మరి కాపులకి ఎంతమందికి ఇవ్వాలి, మరి దాదాపుగా చూస్తే కమ్మ సామాజిక వర్గం నుండి చాలా ఎక్కువ మంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. వీళ్ళ ఏ జిల్లా చూసినా కూడా సీనియర్సే కనిపిస్తున్నారు. వీళ్ళ ఎక్కడున్నా కూడా సీనియర్స్ నాయకులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. వాళ్ళ మరి కమ్మ సామాజిక వర్గం అంటే కృష్ణా జిల్లాలో మరి చాలామంది ఉన్నారు, గుంటూరు జిల్లాలో ఉన్నారు, అదేవిధంగా ప్రకాశం, ఒంగోలు జిల్లాలో కూడా కమ్మ సామాజిక వర్గం. గుట్టిపాటి రవికుమారు, పయ్యావుల కేసు, అదేవిధంగా చంద్రబాబు గారు కమ్మ సామాజిక వర్గం, నారా లోకేష్ గారు కమ్మ సామాజిక వర్గం. మరి అదేవిధంగా చూస్తే కమ్మ సామాజిక వర్గంలో చాలామంది ప్రముఖులు ఎప్పటి నుండో పార్టీని నమ్ముకుని ఉన్నారు. మరి వీళ్ళందరికీ టికెట్లు దొక్కుతున్నాయి, మంత్రి పదవులు దొక్కుతున్నాయి. అంటే మరి గోరంట్ల బుచ్చి చౌదరి గారు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఈసారి ఖచ్చితంగా మంత్రి కావాలని పట్టుబడుతున్నారు. వయసు కూడా అయిపోయింది, చివరి దశ అన్నట్టుగానే చంద్రబాబు గారి దగ్గర చెప్పిన ధర్మల ఖచ్చితంగా గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఈసారి రాష్ట్ర మంత్రి కాబోతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, గెలిచారు. కానీ ఈసారి కూటమి అధికారం రావడానికి, పర్టికులర్గా టీడీపీ అధికారం రావడానికి కమ్మ సామాజిక వర్గం చాలా తీవ్ర స్థాయిలో పనిచేసింది. పార్టీ కోసం నెలల తరబడి రాష్ట్రంలో పర్యటించింది. విజయకేతనం ఎగిరడానికి ఆ సామాజిక వర్గం కృషి చేసింది. కాపు సామాజిక వర్గంలో మరి జ్యోతుల్ నెహ్రూ, అదేవిధంగా కళా వెంకట్రావు, ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఈవేళ బోండా ఉమా, నిమ్మల రామానాయుడు, మరి వీళ్ళందరూ సీనియర్స్, టాప్ మోస్ట్ సీనియర్లు. మరి వీళ్ళకి కూడా మంత్రి పదవులు ఇవ్వాలి. మరి ఎంతమందికి ఇవ్వగలరు? 25 కంటే మెచ్చడానికి వీల్లేదు. మరి 25 లోపే పూర్తి చేయాలంటే అన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పించాలి, సామాజిక వర్గాలకి సమతుల్యత కల్పించాలి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఇవన్నీ సాధ్యపడుతుందా అంటే సాధ్యమంత మేరకు ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి. ఈసారి బీసీలకి పెద్దపీట వేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. అక్కడే కొల్లు రవీంద్ర గారు, కోన రవికుమార్ గారు, అదేవిధంగా చాలామంది బీసీలు కూడా పిత్తాని సత్యాయన గారు, కాపుల్లో నిమ్మల రామానాయుడు గారు, ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మరి ఈశ్వరరావులో నిమ్మల రాజప్ప గారు, మరి వీళ్ళంతా కాపు సామాజిక వర్గం. మరి ఈ వర్గాలతో పాటు బీసీలకి ఈసారి ప్రాతినిధ్యం కల్పించాలని ఆశపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మరి ఆ విధంగానే కూర్పు ఉండబోతుంది అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీలో ఎవరు ఉండాలి, ఏ సామాజిక వర్గాలు అంటే ఆల్రెడీ 4 పేర్లు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆ సామాజిక వర్గాలకు అంచనా వారీగా ఖచ్చితంగా వాళ్ళకే ఛాన్సెస్ అయితే ఉంది. మరి బీజేపీలో ఎవరు ఉండాలంటే మళ్ళా కమ్మ సమాజం నుండి సుజనా చౌదరి గారు విజయవాడ పశ్చిమ నుండి ఉన్నారు. మరి ఆయన కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్. మరి కేంద్రంలో రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళారు. అక్కడ పదవి కాలం బీజేపీలో పూర్తయిన తర్వాత ప్రస్తుతం బీజేపీలోనే కొనసాగుతూ కూటమి అభ్యర్థిగా విజయవాడ పశ్చిమలో రంగంలో దిగారు, విజయం సాధించారు. మరి ఆయన కూడా బీజేపీ నుండి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరి సాధ్యపడుతుందా అంటే ఆలోచించాలంటున్నారు బీజేపీ అధినాయకత్వం. అయితే బీజేపీ నుండి మాత్రం
ఒకరికి లేక ఇద్దరికి తప్పనిసరిగా రాష్ట్ర క్యాబినెట్లో బెర్త్ దొరకడం ఖాయమని చెప్పి ప్రచారం జరుగుతుంది. జనసేన పార్టీ నుంచి 4, బీజేపీ నుంచి 2, 6 క్లియర్ అయిపోతే మిగిలిన వాళ్ళంతా కూడా టీడీపీ సంబంధించిన జిల్లాల వైజ్గా సామాజిక వర్గాల వారీగా రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులకు అవకాశం కల్పించే ఆలోచన చంద్రబాబు గారు, లోకేష్ గారు చేస్తున్నట్టు తెలిసింది. ఇది ఈసారి చాలా వినూత్నంగా ఎవరికి అందుబాటున విధంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి కూర్పు కసరత్తు చేయడం ఒక సంచలనంగా మారింది. మరి ఈ కూర్పులో ఎవరి పేరు ఉంది, ఎవరి పేరు లేదనేది ఎల్లుండు అంటే జూన్ 12వ తేదీన మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఈలోపు ఇవన్నీ ఏంటంటే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పడానికి మాత్రం మేము చెప్పిన పేర్లన్నీ అధికారికంగా అయితే ఎల్లుండు మార్నింగే రేపు నైట్ లేట్ నైట్లో ఎవరికైతే మంత్రి పదవి తీసుకున్నారో వాళ్ళకి రేపు నైట్లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి నీకు అవకాశం కల్పిస్తున్నాం, తప్పనిసరిగా రాజ్యాంగపరంగా వ్యవహరించి ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఆ విధంగా ఒక మాట చెప్తారు. సహజంగా చెప్పే ప్రక్రియ ఇదివరకే కవర్లో లేకపోతే ఫోన్లో చెప్పేవాళ్ళు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే స్వయంగా చంద్రబాబు గారికి ఫోన్ చేసి చెప్పబోతున్నారు. ఎవరైతే మంత్రులు వాళ్ళందరూ కూడా రేపు రాత్రికి కంపల్సరిగా వాళ్ళకి ఫోన్లో సమాచారం ఉంటుంది పలానా ఆయన మంత్రి అని. ఒకవేళ దగ్గరగా ఉన్న వాళ్ళకి చెప్పాల్సి వస్తే పొద్దున్నే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అందరికి ఫోన్లు చేసి ఎవరైతే మంత్రిగా తీసుకోవాలని ఆలోచిస్తున్నారో వారికి ఫోన్ చేసి మిమ్మల్ని మంత్రిగా తీసుకున్నాం అని చెప్పి ప్రమాణ స్వీకారం రండి అని చెప్పి ఆహ్వానిస్తే అక్కడ జరిగే ఉత్సాహం చెప్పలేంది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారి నుండి ఎవరికి ఫోన్ వస్తుంది, ఎవరికి మంత్రి పదవి వరిస్తుందని చెప్పి గెలిచిన వాళ్ళందరూ కూడా ఆశతో ఉన్నారు. ఎవరి ఆశ నెరవేరుస్తుంది, ఎవరి ఆశయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.